వామపక్షాలు ఏంటి సార్ పోరాటం చేయడంలో కొంచెం వెనకబడినట్టున్నాయి. గతంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా వామపక్షాలు ఉనికి కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటారు సార్ అసలలాగా? వామపక్షాలు పోరాటాల నుంచేమి వెనక్కి పోలేదు గానీ, వాటి యొక్క ప్రాధాన్యత మీడియా పరంగా తగ్గింది. ఈ దేశంలో మీడియా అన్నది ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయిందో, వామపక్షాలు ఎంత పెద్ద పోరాటం చేసినా, ఆ పోరాటం అంతా స్థానిక పేజీలకే పరిమితం చేశారు. దీని వలన వామపక్షాల యొక్క పోరాటాలు తగ్గిపోయాయని చెప్పనేది ఒకటి చర్చ వస్తా ఉంది. వాస్తవానికి అదైతే అది కాదు. పోరాటాలు అప్పుడు చేశాం, ఇప్పుడు చేస్తా ఉన్నాం. అయితే పోరాటాల్లో కూడా కొంత రూపాలు మారాయి. ఇంతకుముందు చాలా పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు ఇవన్నీ నడిచేవి. ఇప్పుడు నడుస్తున్నాయి. ఫ్లేరప్ ఇప్పుడు రాజయ్యపేట దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లి మండలం. అక్కడ పోరాటం నడుస్తూ ఉంది. నిజంగా అది వామపక్షాలంతా ఉన్నాయా అనంటే మేము ఉన్నాం. కానీ మాకన్నా అక్కడ ప్రజలు ఎవరైతే దాన్ని ఎదుర్కొంటున్నారో, ఆ ప్రజలు చాలా బలంగా ప్రభుత్వం ఎన్ని రకాలుగా వాళ్ళని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా దాన్ని దాటే చేస్తున్నారు. నిన్న కాక మొన్నే జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. ఎవరిది ఆ నియోజకవర్గం? ఇప్పుడు ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు రాష్ట్ర హోంమంత్రి. ఆమె కారును కూడా అడ్డగిచ్చారు. అందులోని వామపక్షాల పాత్ర లేదు. ప్రజలే చేశారు. మేము మద్దతు ఇవ్వడానికి వెళ్తే ఆఖరికి రామకృష్ణ విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్ర కార్యదర్శి అక్కడ మద్దతు తెలియజేయడానికి వాళ్ళ శిబిరం నడుస్తూ ఉంది. ఆ శిబిరానికి మద్దతు తెలియజేయడానికి వెళ్తే పోనీలే ఏమనంటే బయట శక్తులన్నీ వచ్చి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అసలు మేమేమీ రెచ్చగొట్టలేదు. వాళ్ళు పోరాటంలోకి వెళ్తే మేము మద్దతు తెలియజేయడానికి వెళ్తే ఈరోజు బయట శక్తుల మీద ప్రజా ఆగ్రహాన్ని వాళ్ళు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, దానికి పరిష్కారం ఏంటన్నది చూడకుండా ఇదంతా చాలా సౌమ్యులు, మేము ఏమి చెప్తే అది చేస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు అనే దాంతోని ప్రభుత్వాలు ఒకసారి ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా సంపదని ప్రజలకు చెందినటువంటి మొత్తం సంపదకి ట్రస్టీలుగా ఉండాల్సినటువంటి పాలకులు ట్రస్టీలుగా కాకుండా ఈ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 2.5-3 దశాబ్దాలుగా ఇది నడుస్తూ ఉంది మన దేశంలో. సో ఆ క్రమంలోనే వాళ్ళు ఇంకా వాళ్ళు అనుకున్న దానికి ప్రజలు వ్యతిరేకిస్తే దాని మీద ఎవరో బయట వాళ్ళు ఉన్నారని చెప్పన్నది వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. రెండోది వామపక్షాలు చేసే పోరాటాలని మీడియా అంతా చాలా పరిమితం చేయడంతోనే పెద్దగా పోరాటాలు చేయట్లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం తీసుకెళ్తున్నారు. ఇంకొకటి వామపక్షాలు కొంత బలహీనపడిన ఓట్ల రాజకీయాల్లో బలహీనపడిన మాట వాస్తవం. గతంలోలాగా విస్తృతంగా వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామా లేదా అన్నది కాకుండా చాలా రాష్ట్రాల్లో మాకు చాలా ప్రాతినిధ్యం ఉండేది. శాసనసభల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ, లేకపోతే అక్కడి నుంచి పార్లమెంట్కి కానీ. ఈ ప్రాతినిధ్యాలు ఇప్పుడు సర్దుబాటు రాజకీయాల నేపథ్యం, కార్పొరేట్లే నేరుగా రాజకీయ పార్టీల్ని నడిపేటటువంటి పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళే వెనకాల ఉండి దన్ను ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చిందో, సహజంగానే వామపక్షాల దగ్గరికి కార్పొరేట్లు రావు. అంటే కార్పొరేట్ సంస్థలు. ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే గనక వామపక్షాలకు అసెంబ్లీలో ఒక ప్రత్యేక స్థానం ఉండేది. ప్రత్యేకంగా వామపక్షాలు కొన్ని ప్రాంతాల నుంచి ఎన్నికయ్యేవారు. ఇటు ఆంధ్రాలో కూడా చూసుకుంటే కొన్ని స్థానాల్లో వామపక్షాలు గెలుపొందే పరిస్థితి ఉండేది. గడిచిన దశాబ్ద కాలంగా చూసుకుంటే గనక అసెంబ్లీలో అడుగుపెట్టలేని పరిస్థితి. అటు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు. ఎందుకంటారు ఈ విధమైన పరిస్థితి అసలు? మీకు రాష్ట్రం విభజన అయిన తర్వాత నిజమే దశాబ్ద కాలంగా వామపక్షాలకి మన శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. నేను ఇందాక చెప్పినట్టు కార్పొరేటీకరణ జరిగిన నేపథ్యంలో కార్పొరేట్లే నేరుగా ఇంతకుముందు వాళ్ళు రాజకీయాల్లో సీన్లోకి వచ్చేవారు కాదు. ఇప్పుడు వాళ్ళే వచ్చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కూడా కావలసినటువంటి నిధులు కానీ, సమీకరణలు ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు చూసాం కదా, మోడీ తరఫున మొత్తం 14లో సార్. 2014 ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ రంగం అంతా మోడీ వెనకాల చేరి అతనికి ఎక్కడికి అడుగు తీసి అడుగేస్తే చాలు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. అంతా కార్పొరేట్ రంగం, ఈ దేశంలో కార్పొరేట్ రంగం. మా ప్రయోజనాలు పరిరక్షించే వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పని తెచ్చుకున్నారు. ప్రజలు కోరుకోవాలి. ప్రజలు కోరుకునేటట్లు ఒక భ్రమను కల్పించి తీసుకొచ్చారు. ఆ క్రమంలో వామపక్షాలు ఏ రోజు కూడా కార్పొరేట్ రంగానికి వ్యతిరేకంగా నిలబడ్డారు.
మీకు గుర్తుందో లేదో, ఒక టైంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఆ రోజుకి ఇంకా రిలయన్స్ అంత పెద్దగా రాలా. అదాని ఎక్కడుందో ఎవరికీ తెలియదు. టాటా బిర్లాలు, సింగానియాస్, కిర్లోస్కర్స్, దాల్మియాలు వీళ్ళు కార్పొరేట్ రంగంలో బలంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒకటే ఉండేది. కొంచెం బీజేపీ కూడా బలపడి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో, అలాగే ప్రాంతీయ పార్టీలు కూడా బాగా 80ల తర్వాత ఈ దేశవ్యాప్తంగా వచ్చిన నేపథ్యంలో ఇన్ని పార్టీలు వస్తూ ఉన్నాయి. పొలిటికల్ ఫండ్ ఇవ్వాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము పొలిటికల్ ఫండ్ ట్రస్ట్ని ప్రతి సంస్థ, కార్పొరేట్ సంస్థగా మేము పెట్టుకుంటాం. ఆ పార్టీలకు వచ్చినటువంటి ఓట్ల దామాషాగా మేము నిధులు వాళ్ళకి ఇస్తామని చెప్పని వాళ్ళు చెప్పి, అడిగినా అడగకపోయినా ఆ పార్టీలకి పంపించడం ప్రారంభించారు. అలాగ మాకు వచ్చిన దాన్ని మేము తిరిగి పంపించాం. మేము యాక్సెప్ట్ చేయాలి. ఆ చెక్కులు మాకు పంపిస్తే మేము వెనక్కి పంపించాం. కారణం ఏంటంటే, మీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మేము పనిచేస్తాం. మీ దగ్గర నుంచి నిధులు మేము అంగీకరిస్తే మీ ప్రయోజనాలు పరిరక్షించాలి. అది సాధ్యం కాదు. మీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నప్పుడు మీ దగ్గర నుంచి మీ నిధులు ఎలాగా సమీకరిస్తాం, దాన్ని ఎలాగ అంగీకరిస్తామని చెప్పి వెనక్కి పంపించాం. సిపిఎం కూడా ఇంచుమించు అదే పనిచేసాం. సో ఇది అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఇప్పుడు ఏకంగా ఇప్పుడు అలా కాకుండా ఏదో వాళ్ళు కోరుకున్నటువంటి పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి, వాళ్ళ ప్రయోజనాలు పరిరక్షించేటటువంటి పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి వాళ్ళే నేరుగా రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఈరోజు డబ్బు చాలా పెద్ద పాత్రని నిర్వర్తిస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కానివ్వండి, మీరు ఎవరినైనా అడగండి ఎంత పనిచేయరు, లేకపోతే వైసీపీ ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి, ఓటుకి ఎంత పెంచారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. అది బహిరంగ రహస్యం. కానీ మేమంతా నీతిగా నిజాయితీగా పనిచేసామని చెప్పని అనుకుంటాం. మరి ఆ నేపథ్యంలో మేమేమి ఓటుకి నోటు ఇచ్చేటటువంటి శక్తి లేదు, ఆ పని చెయ్యము. చేయలేనప్పుడు సహజంగా ప్రజల నుంచి మాకు అంత ఆదరణ అయితే రాదు. ఇప్పుడు మీకు తెలుసు, పత్రికల్లో మీరు మీడియా సంస్థలో పనిచేస్తున్నారు కాబట్టి కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. కొన్ని ప్రాంతాల వారు ఓటింగ్కి రాలా, సమయం అయిపోతుంది. ఏమనంటే ఒక పార్టీ వాళ్ళు వచ్చి డబ్బులు పంచారు, రెండో పార్టీ వాళ్ళు వచ్చి డబ్బులు పంచలేదు, అందుకనే మేము రావట్లేదని చెప్పి. అంటే మీరు ఎవరైతే డబ్బులు పంచే పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి డబ్బులు పంచిన తర్వాత ఓటర్ తను అనుకున్నవాడికి ఓటేసేటటువంటి ఒక పద్ధతి ఉన్న నేపథ్యంలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు ఈ ఓటర్లని వామపక్షాలుగా మేము ప్రభావితం చేయగలిగినటువంటి పరిస్థితి తగ్గింది. అయితే ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుందా అని అంటే, ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలకి ప్రభుత్వాల పట్ల కొన్ని ఆశలు ఉంటాయి. వీళ్ళు ఎవరు ఏమి చెప్పినా, చంద్రబాబు నాయుడు నేను వస్తే కార్పొరేట్లకి సహాయం చేస్తాను, వాళ్ళ ప్రతినిధిగా ఉంటాను, వాళ్ళ ప్రయోజనాలు పరిరక్షిస్తానని ఎన్నికల్లో చెప్పలేదా ఎక్కడ? ఎంతసేపు ప్రజల కోసమే మాట్లాడాడు. కానీ వచ్చిన దగ్గర నుంచి 99 పైసలకి ఎకరం, ఏది 25 కోట్లు 30 కోట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు. రియలైజ్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళకి కనిపించేది వామపక్షాలే తప్ప మరొకటి కాదు. అందుకని తాత్కాలికంగా ఒక ట్రాన్సిషన్లో ఉన్నప్పుడు కొంత సెట్ బ్యాక్ జరిగింది తప్ప మాకు ఇది శాశ్వతం అని చెప్పని మేము అనుకోవట్లేదు. సరే, ఆ విషయాల్లో కూడా వెళ్దాము. ఇప్పుడు ఇటీవల కాలంలో మీరు జాతీయ స్థాయి సమావేశాలు కూడా జరిగాయి సార్. అంటే దేశవ్యాప్తంగా బలపడడం కోసం సిపిఐ జాతీయ స్థాయి సమావేశాలు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? అప్లికేబుల్ టు ద ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇక్కడ ఏ విధంగా ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నాలు చేయబోతున్నారు? మా చండీగఢ్లో మా పార్టీ 25వ మహాసభలు జరిగాయి. గత నెల 21 నుంచి 25 దాకా. దానిలోని ఈరోజు దేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి? ఈరోజు ఆర్ఎస్ఎస్కి సంబంధించి 100 సంవత్సరాలైంది. సిపిఐ ఆవిర్భవించి కూడా 100 సంవత్సరాలైంది. సిపిఐ ఆవిర్భవించిన నాటి నుండి ఆ రోజు బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో నిషేధాలకి గురై స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి పోవడమే కాదు, అనేక కుట్ర కేసులు, మేరట్ కుట్ర కేసు దగ్గర నుంచి కాన్పూర్, ఇలాంటి చాలా కుట్ర కేసులు, పేషావర్ కుట్ర కేసు కానివ్వండి, కాన్పూర్ కుట్ర కేసు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఎదుర్కొన్నాం. అలాగే స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాం. చాలామంది నాయకులు మా పార్టీ వాళ్ళు చనిపోయారు. భగత్ సింగ్తో పనిచేసినటువంటి సహచరులు ఇంచుమించు 90% మంది సిపిఐలో
చేరారు. ఆ తర్వాత సిపిఐకి నాయకత్వం వహించారు. పిసి జోషి కానివ్వండి, అజయ్ కుమార్ ఘోష్ కానివ్వండి, విజయ్ కుమార్ సిన్హా లాంటి వాళ్ళు, శివవర్మ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పార్టీలో చేరారు. వాళ్ళిద్దరూ అయితే నాయకత్వం వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. ఆ రోజుని స్వాతంత్ర ఉద్యమంలో ఎటువంటి పాత్ర లేదు ఆర్ఎస్ఎస్. ఈరోజు మొన్న ప్రధానమంత్రి గారు స్వతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన పాత్ర కోసం పెద్ద ఉపన్యాసం ఇచ్చి చాలా గొప్ప పాత్ర నిర్వహించిందని ఈరోజు చరిత్రని తిరిగి రాయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక విధంగా బ్రిటిష్ ప్రధానమంత్రి వైస్రాయ్కి గోల్వాల్కర్ ఒక లేఖ రాశారు. మీరేమి ఏదో పెద్ద పోరాటం జరిగిపోతుంది, మీకు వ్యతిరేకం అయిపోతుంది అని చెప్పని మీరేం భావించాల్సిన పని లేదు. ఇంకో 50 సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలనని దేశంలో కొనసాగించడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. అందుకు కావాల్సిన మద్దతు మానించి మీకు ఉంటుంది అని చెప్పని రాశారు. ఆ లేఖ రాశాడు ఆయన. ఈరోజు బ్రిటిష్ లైబ్రరీలో లేఖ ఉంది. ఈ లేఖని ఇక్కడ వైస్రాయ్ పంపిస్తే బ్రిటన్ పార్లమెంట్లో కూడా దాని మీద చర్చ జరిగింది. అటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు పెద్ద స్వతంత్ర ఉద్యమంలో పాల్గొందని చెప్పని మాట్లాడుతున్నాం. చరిత్రను వర్గీకరించి ఒక విధంగా ఈ దేశంలో మత ఘర్షణలకు ప్రధానమైనటువంటి కారణమైనటువంటిది ఆర్ఎస్ఎస్ నిషేధించబడింది. మహాత్మా గాంధీని హత్య చేసిన సందర్భంలో ఆర్ఎస్ఎస్ నిషేధిస్తే ఆర్ఎస్ఎస్ వచ్చి మేము ఇటువంటి పనులు చేయమని ప్రతిసారి దాని మీద వేలెత్తి చూపించిన ప్రతిసారి మాది పొరపాటు అయింది, భవిష్యత్తులో అలాంటి పనులు చేయమని చెప్పని చెప్పినటువంటి వాళ్ళే. ఆ రోజు ప్రభుత్వానికి పటేల్కి అదే రాసిచ్చాం. సర్దార్ పటేల్ హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ పటేల్కి. ఈరోజు సర్దార్ పటేల్ని ఆయనే నిషేధించాడు ఆర్ఎస్ఎస్ని. ఆయన మాకు ఐకాన్ అని చెప్పని ఈరోజు తప్పుడు ప్రచారం చేసుకుంటుంది. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి అది తెలియదు కదా. నిజంగా సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ సభ్యుడేమో అని కూడా భావించినటువంటి పరిస్థితి వస్తుంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి. తెలియజేయకపోతే భవిష్యత్తు తరాలు నష్టపోతాయని చెప్పని మా పార్టీ నిర్ణయం చేసింది. అందుకని ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని, చరిత్రను వక్రీకరించే విధానాలకి వ్యతిరేకంగా, మతతత్వాన్ని రెచ్చగొట్టేటటువంటి ధోరణికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి పద్ధతిలో పోరాటాలు చేయాలని. రెండోది, ఈ సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత కార్పొరేట్ రంగానికి మొత్తం ప్రజా సంపదనంతా దోచిపెడుతున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా నిలబడాలి. దానిలోనూ ఏ స్థాయికైనా ఆ పోరాటాన్ని ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధం కావాలి. ప్రజల్ని అందుకు సన్నిద్ధం చేసేటటువంటి పద్ధతిలో ప్రజల మధ్యకి పోయి వాళ్ళని చైతన్యవంతం చేయాలని చెప్పని మేము నిర్ణయం చేసాం. దాంతోపాటు ఈ దేశంలో ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్యం రెండూ ఉండాలి. అది కార్పొరేటీకరణ జరగకూడదు. అది లాభాలు ఆర్జించేటటువంటి వస్తువులుగా విద్యా, వైద్యం మారకూడదు. అలాగే మారితే సామాన్య ప్రజలకి ఈ రెండు కూడా మృగ్యమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది ప్రభుత్వ రంగంలోనూ కొనసాగించేటటువంటి పద్ధతుల్లో భవిష్యత్తులో పోరాటాలు చేయాలని చెప్పని, సరే ఎన్నికల్లో సహజంగా రాజకీయ పార్టీ మేము అక్కడ ఏదైతే మతత్వ విధానాలకి వ్యతిరేకంగా, ప్రత్యేకించి భారత రాజ్యాంగాన్ని, ఈరోజు అందరూ అంబేద్కర్ కోసం మాట్లాడుతున్నారు, భారత రాజ్యాంగం కోసం మాట్లాడుతూ ఉన్నారు తప్ప రాజ్యాంగాన్ని నీరు కార్చేటటువంటి పద్ధతుల్లో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి వ్యవహరిస్తూ ఉంది. అందుకని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. రాజ్యాంగం ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులు పరిరక్షణ కోసం మరింత విస్తృతమైనటువంటి బలమైనటువంటి పోరాటాలను ముందుకు తీసుకొని పోవాలని చెప్పని మా పార్టీ మహాసభలో నిర్ణయం చేయడం అనేది జరిగింది. ఇంకా అనేక నిర్ణయాలు ప్రభుత్వ రంగ పరిరక్షణ, సరే పేద ప్రజలకు సంబంధించి అది జీవించేటటువంటి హక్కుని ఏదైతే రాజ్యాంగం ఇచ్చిందో దాన్ని పరిరక్షించేటటువంటి పద్ధతుల్లో ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పని నిర్ణయం చేశాం.